రామ్కి నమస్కారం. నడిగిరికి వణకం. గుర్రాజ్ గారు ఉన్నారండి? సత్తన్న అండి. సత్తన్న. సత్తన్న సార్ కదండి? సత్తన్న వచ్చారా? సెకండ్. గ్రీన్. నమస్కారం అండి. హాయ్, నమస్తే. సత్యన్న వచ్చాడు, మళ్ళీ చేస్తా. నమస్తే. నమస్తే. బాగున్నారా? బ్రహ్మాండం వల్ల చాలా రోజుల తర్వాత వస్తున్నాం. మీరు నేను బాగున్నావు, కానీ రియల్ ఎస్టేట్ బాగాలేనట్టుంది. అంటే రియల్ ఎస్టేట్ అనేది ఇక అది సముద్రం కదన్నా, లేస్తూ ఉంటుంది. పడే ఉందా ఇటు లేస్తుందా మళ్ళీ? ఏంటి బాబన్న ఇంకోసారి పడే ఉందా ఇటు లేస్తుందా మళ్ళీ? ఎట్లుంది పొజిషన్? కూడా రియల్ ఎస్టేట్ పడదన్నా, ఆగుతుంది. మరి ఏంటంటే పడిపోయింది అంటారు కాదు, ఆగుతుంది మళ్ళీ లేస్తుంది. అట్లా రియల్ ఎస్టేట్ గురించి, సినిమాల గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే మీరు సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. రెండు సినిమాలు కూడా ప్రొడ్యూసింగ్ చేసిండ్రు, పైగా యాక్టింగ్ చేసిండ్రు, పైగా సినిమా రియల్ ఎస్టేట్ లో ఉన్నారు కాబట్టి చెప్తాను. ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతాను. అంటే ఒక మూడ్ లో ఉండి ఒకటి ఏదైనా చెప్పుదాం అనుకుంటే వెంటనే కట్ చేసి ఇంకో దిక్కు వెళ్తారు. అన్న ఒక దిక్కు రియల్ ఎస్టేట్ కన్నా వెళ్దాం, లేదు అంటే రాజకీయాల కన్నా వెళ్దాం, లేదంటే సినిమా ఫీల్డ్ కన్నా వెళ్దాం. అసలు ముక్కలు చేయకూడదు. కానీ ఏది ఏమైనా నాకైతే సత్యన్న అంటే కాంట్రవర్సీ సత్యన్న అంటాను నేను. అన్ని ముక్కలు డైవర్ట్ చేస్తూ ఉంటాడు మా సత్యన్న. సరే అన్న, మొదలు పెట్టండి. ఇక మీకు ఎలాగో ఆగారు కదా. కానీ ఇక గుర్రాజ్ గారు అని చెప్పేసి చాలా పెద్ద ఫేమస్ రియల్ ఎస్టేట్లో ఉన్నారు ఆయన. ఆయన సొంతంగా కూడా చాలా వెంచర్లు ఉన్నాయి, చాలా అద్భుతమైన వెంచర్లు. ఇప్పుడు కొంచెం రవీంద్ర రెడ్డి గారి దయ వల్ల కొంచెం స్లో అయినట్టు ఉంది, ఆయన కూడా కొంచెం స్లో అయ్యారు. సో అదే ఆయన సంగతి. ఇంకా నా సంగతి అంటే సత్యనారాయణ మీకు తెలుసు, ఈ జనరేషన్ తెలియకపోవచ్చు, సత్యనారాయణ పాత జనరేషన్ వాళ్ళకి అందరికీ తెలుసు. సో ఈ రోజు ఏంటంటే ఆయన పైన రియల్ ఎస్టేట్ పైన ప్లస్ సినిమాల గురించి ఆయనతో మాట్లాడదామని వచ్చాం. సో మీరు కూడా చూడండి, సత్తన్న సరాగాల్లో రియల్ ఎస్టేట్ గుర్రాజ్ గారు. నమస్కారం. ఇప్పుడు చూద్దాం. నమస్కారం అన్న. ఇప్పుడు స్టార్ట్ మనది. అయితే రియల్ ఎస్టేట్ నుంచి ఎన్ని సంవత్సరాలు అయింది మొత్తం మీరు వచ్చి ఫీల్డ్? ఒక 35 ఏళ్ళు పైనే అవుతుందన్న. 35 years అయింది. ఎన్ని వెంచర్లు చేసింది ఇప్పటికీ? 1000 ఎకరాలు, లక్షల ప్లాట్లు. అయితే అప్పుడు ఫుల్ వచ్చింది మార్కెటింగ్ నుంచి అన్న. నేను అప్పుడు ఏంటంటే హైటెక్ సిటీ అనేటువంటి ఒక అడవి, అంటే ఏమీ లేకుండేది. అప్పుడు హైటెక్ సిటీలో ఒక 500 రూపాయల గజమట్టి కూడా కొనేవాళ్ళు లేరు. అటువంటి ఒక 6 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక అడవి లాంటి ఉండేటువంటి హైదరాబాదు మేము మార్కెటింగ్ చేసుకుంటూ అలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా మళ్ళీ టీం తోటి చేసి 2014లో నేను ఓన్ సంస్థని స్థాపించాను, సుఖీభవ ప్రాపర్టీస్. అది స్థాపించిన తర్వాత కస్టమర్ దేవుళ్ళ ఆశీర్వాదం, 1000 ఎకరాలు, లక్షల ప్లాట్లు ఇవన్నీ కూడా అమ్మి భగవంతుని దయ వల్ల వాళ్ళందరికీ ఇంకా చక్కనైన సర్వీస్ అందించడానికి ఇంకా ఓపిక ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఏంటంటే అప్పుడు టీవీలో లైవ్ లో వచ్చేవాళ్ళు మీరు. 10 ఏళ్ళన్నా, 10 సంవత్సరాలు లైవ్ లో వచ్చి అన్ని తెలుగు ఛానల్స్లలో ఇండియాలోనే ఎవ్వరు ఇవ్వలేదన్న. అంటే లైవ్ ఛానల్స్ జనరల్ గా ఏంటంటే ఒక 4 సార్లు వస్తే మళ్ళీ కనబడరు. కారణాలు ఏంటిదనంటే చెప్పే కమిట్మెంట్లు అన్ని కూడా కరెక్ట్ గా ఉండవు. మాకేంటిదనంటే కస్టమర్ దేవుళ్ళ ఆశీర్వాదం, మాకు మంచి లేఅవుట్లు దొరకడం, తర్వాత వాటికి అన్నిటి కూడా రేట్లు రావడం, టైం బాగుండడం, దానివల్ల ఏమైపోయిందనంటే వాళ్ళకు చక్కనైన సర్వీసులు అందించడానికి అన్ని 100 ఎకరాల లేఅవుట్లే ఇవన్నీ కూడా వేసాం. ఇక ఇప్పుడు ఏంటిదనంటే కొంచెం మార్కెట్ సిచ్యువేషన్స్ అనేది మీకు అంతా కూడా తెలుసు కదా. ఎప్పటి నుంచి డల్ ఉంది ఇది? అంటే కరోనా తర్వాత 2019 తర్వాత అప్పటి నుంచి డల్ ఉంది. మరి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బాగుండే అని అంటారు. బాగుంది అంటే చాలా బాగుంది రియల్ ఎస్టేట్, ఇప్పుడు కూడా బాగుంది. అంటే వాస్తవంగా ఏంటంటే మాట్లాడుకున్నంత ఇది ఉండదు. కారణాలు ఏంటంటే ఒక్కొక్క రూట్కి ఒక్కొక్కసారి మార్కెట్ వస్తుంది. అంటే ఇప్పుడు నేషనల్ హైవేలు ఉన్నాయి కదా, ఈ నేషనల్ హైవేలలో ప్రాజెక్టులను బట్టి మనకు మూమెంట్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి
ఇప్పుడు మనకు బెంగళూరు హైవే ఉంది, పిఎన్జి, జాన్సన్ ఇలాంటి కొన్ని కంపెనీలు రావడంతో అక్కడ ఒక హైప్ మార్కెట్ వచ్చింది. తర్వాత మనకు మేడ్చల్ రూట్లో మనకు వచ్చేసి అక్కడ ఇండస్ట్రీలు, గోడౌన్స్ ఇవన్నీ కూడా పబ్లిక్ ఇది ఉండడం వల్ల ఆ రూట్కి ఒకసారి వచ్చింది. తర్వాత మనకు ఇప్పుడు బాంబే హైవే, నిమ్స్ అవన్నీ ఉండడం వల్ల అక్కడ ఒకసారి వచ్చింది. తర్వాత వరంగల్ హైవే యాదాద్రి టెంపుల్ కంటే ముందు ఇన్ఫోసిస్ 450 ఎకరాల్లో, రహేజా 100 ఎకరాల్లో, ఇలా మనకు యాదాద్రి టెంపుల్ ఇవన్నీ మూమెంట్స్ వచ్చాయి. అక్కడ ఏఎంసీ ఇవన్నీ కూడా 400 ఎకరాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ రావడం వల్ల అక్కడ మూమెంట్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏంటిదంటే ప్రస్తుతానికి ఇప్పుడు శ్రీశైలం హైవే ఇట్లా మూమెంట్ రావడానికి, అంటే ఇట్లా మూమెంట్ రావడానికి గవర్నమెంట్ వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాదగిరిగుట్ట బాగుండే ఆ రూట్లో, అది డల్ అయిపోయింది. తర్వాత బెంగళూరు అన్నారు, ఇప్పుడేమో శ్రీశైలం అంటున్నారు. ఇది ఇట్లా ఫేమస్ కావడానికి కారణం వీళ్ళ గవర్నమెంట్ చేతిలో ఏమైనా ఉంటాయా? సత్యట ఇప్పుడు గవర్నమెంట్ గురించి మాట్లాడే మేము కొన్ని ఇప్పుడు మాకు ఎట్లా ఉంటుందని అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా అన్ని మా గవర్నమెంట్లే. మరి ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎందుకు యాదగిరిగుట్ట పడిపోయింది? అది అంటే ఎలా ఉంటుందంటే అన్న ఒక రేట్లు, అంటే రేట్లు ఏంటంటే ఒక్కొక్క రూట్కి ఒక్కొక్క స్థాయి ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఒక 100 రూపాయల గజం నుంచి మొదలైంది అనుకోండి, ఒక 10,000 కాడ ఒక చోట ఆగిపోతుంది. మళ్ళీ ఇంకో చోటకి మళ్ళీ రౌండ్ తిరిగి 20,000, మళ్ళీ అలా రౌండ్ తిరిగి మళ్ళీ వస్తుంది, అది ఒక 20,000 రూపాయల గజంకి మళ్ళీ ఆగిపోతుంది. ఇలా ఏంటంటే రూట్లో వచ్చేటువంటి కంపెనీలు, వాటికి సంబంధించినటువంటి జనాలు, ఇలా ఏంటిదనంటే ఇవన్నిటిని కూడా క్యాల్కులేషన్ తీసుకొని ఒక్కొక్క రూట్లో ఒక్కొక్క రేటుకి వెళ్ళి ఆగిపోతూ ఉంటుంది, మళ్ళీ రౌండ్ తిరిగి మళ్ళీ వస్తుంది. మరి ఇప్పుడు ఇప్పుడు ఏంటిదనంటే ఆ రూట్లోకి వచ్చేసే వరకు అంటే రేట్లన్నీ కూడా హైలోకి వెళ్ళిపోయాయి, 10,000 దాటే ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల ఆ రూట్కి ఏంటంటే ఆ స్ట్రెంత్ ఇంకా అక్కడ ఆగిపోయినప్పుడు గవర్నమెంట్ మారింది. అంటే ఇక మనకు మారుతూ ఉంటుంది కదా. ఇక్కడ ఈయన వచ్చినాక మళ్ళీ ఏవి పెరిగినాయి ఇప్పుడు? అంటే మనకు ఎలా ఉంటుందని అంటే సత్యన్న, ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కూడా, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా మార్కెట్ని పడేయాలని ఉండదు. కాకపోతే ఏంటంటే ఆ సమయము, ఆ మూమెంటు ఇవన్నీ కూడా పట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మూమెంట్లో ఏంటిదని అంటే ఒక ప్రపంచానికి ఒక కొత్త సిటీని పరిచయం చేయాలని రేవంత్ సర్కార్ అనుకోవడం. ఇక అందులో భాగంగా ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు ఇలాంటి కొన్ని 3 సిటీలుగా మనకు విభజించి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ జరగడం జరిగింది. ఇప్పుడు మనకేంటంటే ఒక 4th సిటీ రూపంలో, అంటే 4వ హైదరాబాద్, ఈ 4వ సిటీ అనేది మనకు ఎయిర్పోర్ట్కి దగ్గరలో. జనరల్గా ఏంటిదనంటే ఇంతకుముందు విస్తరణలన్నీ ఎలా ఉండేయంటే మనకు ఫస్ట్ రైల్వే స్టేషన్కి ఎంత దూరం ఉంది అని అడిగేవాళ్ళు, ఆ తర్వాత బస్ స్టాండ్కి ఎంత దూరం ఉంది అని అడిగేవాళ్ళు. ఇప్పుడంతా కూడా ఎయిర్పోర్ట్కి ఎంత దూరం ఉంటుంది అని అడుగుతున్నారు. అంటే ప్రపంచం అంతా చిన్నగా అయిపోయింది. అంటే అంటే అంతే. ఇప్పుడు ఏమైపోయిందనంటే ఈరోజు ఫ్లైట్ ఎక్కుతున్నారు, ఒక కంట్రీలో టిఫిన్ చేస్తే ఇంకొక కంట్రీలో భోజనం చేస్తున్నారు. అంటే ఇలా అయిపోయింది అన్నమాట, ట్రావెలింగ్ అలా అయిపోయింది. పాతయాన్ని పోయినట్టే. ఇక పాత అంటే ఇప్పుడు ఇక ఎవరు, ఇప్పుడు ట్రైను, తర్వాత మనకు వచ్చేసి ఇప్పుడు బస్సులు ఇవన్నీ తగ్గిపోయి ప్రతి ఒక్కరికి వెహికల్స్ ట్రావెలింగ్ వచ్చేసింది. ఈ ట్రావెలింగ్లో ఏమడుగుతున్నారు, ఎన్ని గంటల జర్నీ అని వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఏంటిదంటే ఈ 4th సిటీ ఏదైతే ఉందో ఈ 4th సిటీని 30,000 ఎకరాల్లో ఆల్రెడీ తయారు చేస్తున్నారు. ఇది ఏదో హైదరాబాద్కే ఒక అందమైన సిటీ కాదు, ఇది ప్రపంచంలోనే ఒక మంచి, అంటే సిటీస్లలో ఒక నంబర్ 1 సిటీగా దీన్ని తయారు చేయాలనేది గవర్నమెంట్ ప్లానింగ్. దానికి తోడు మనకు అంత రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడం, ఇవన్నీ కూడా మనకు రేవంత్ రెడ్డి గారు ప్లాన్ 4th సిటీ హైలైట్ చేద్దాం. ఈయనది హైలైట్ చేద్దామని ఏదో అన్న కేసీఆర్ గారిది, అంటే కేసీఆర్ గారిది అలా, రేవంత్ రెడ్డిది ఇలా అనేది ఏమి ఉండదు. అట్లా అన్ని మొత్తం స్టేట్ అంతా వాళ్ళదే కదా, స్టేట్ మొత్తం దృష్టిలో పెట్టుకుంటారు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాజెక్ట్ ని, అంటే మనకు పెద్ద ప్రాజెక్ట్ ని తీసుకొని వస్తారు. ఇప్పుడు రేవంత్ గారు ఏంటంటే ఇప్పుడు మన 4th సిటీని పెద్ద దాని సిటీగా తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా కూడా అక్కడనే ఎక్కువ ఉంది.
ఓకే, అక్కడ అంత కబ్జాలు అన్నీ అవుతున్నాయి, ఇక్కడ చాలా కబ్జాలు ఉండవల్ల ఆ కబ్జాలు ఇప్పుడు ఇక్కడ బాగుండే ఇక్కడ లేదన్న. ఇప్పుడు సత్యం అంటేనే మెల్లగా కాన్ఫరెన్స్ వెళ్తూ ఉంటారు. నాకు తెలిసింది అడుగుతున్నా. ఇక్కడ ఎట్లుందంటే ఇక్కడ కొండ ఉంటే కూడా ఆ కొండను కూడా చనువు చేసేసి దాన్ని అమ్మేసింది. లేదన్న, మీరు అన్నది కరెక్టే. మనకేంటంటే 2000 సంవత్సరం కంటే ముందు అప్పుడు అంతా ఈ జీపీ లేఅవుట్లు అవన్నీ ఉండడం వల్ల డబల్ రిజిస్ట్రేషన్స్, తర్వాత మనకు ఈ కొన్ని కబ్జాలు సిటీలు ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు లేవన్న. ఎందుకు అనంటే ఇప్పుడంతా కంప్యూటర్ సిస్టమ్ వచ్చింది. ఇవన్నీ కూడా మీకు ఆధార్ కార్డు కానీ ఐడెంటిఫికేషన్, తర్వాత మీ ఫోటో, తంబు, ఇవన్నీ కూడా మనకు కంప్యూటర్లో స్కాన్ అవుతున్నాయి. ఒక్కసారి క్లిక్ చేస్తే అవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఏంటిదనంటే కబ్జాలు అనేది మ్యాక్సిమం వెళ్ళిపోయినాయి అన్న, ఇప్పుడు లేవు. అంటే అంతా కూడా లీగలైజేషన్ వచ్చింది. తర్వాత ఇప్పుడు డిటిసిపి, హెచ్ఎండి, రేరా ఇవన్నీ కూడా ఇట్లా అప్రూవల్స్ ఉండడం వల్ల అంత లీగల్గా అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా కూడా ఎక్కడి నుంచి అయినా కూడా ధైర్యంగా కొనుక్కోవచ్చు. ఇంతకుముందేమో ఒకే ప్లాట్ మీద ఇప్పుడు 45 అమ్మేవాళ్ళు. మీరు కొనేవాళ్ళు, నేను కొనేవాడిని, ఆయన అప్పుడు ఫోటో ఐడెంటిఫై లేదు కదా, ఇప్పుడు కంప్యూటర్లో సిస్టంలోకి వచ్చేసింది కదా కంప్యూటర్. కాబట్టి మనం ఏముంది, ఇప్పుడు డాక్యుమెంట్ నంబర్ కొడితే మనం ఆల్రెడీ మొత్తం ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ లీగలైజేషన్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, అంతకుముందు లేకుండే. అంతకుముందు ఈ హైడ్రా సంగతి ఏందన్నా? హైడ్రా ఇప్పుడేం సలపడ్డది అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాజెక్టులు బాగు చేయడం అనే దాంట్లో భాగంగా కొన్ని తెస్తారన్న. ఇదేం బాగు చేద్దామని చెప్పి హైడ్రా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే మనకు మూసి ఉందో ఈ మూసిని అంతా కూడా తీసుకొచ్చి తర్వాత హైదరాబాద్కి ఏంటిదంటే చాలా మట్టుకు చెరువులన్నీ కూడా కబ్జాలు అయిపోయాయి. మనమంతా చూస్తున్నాం. వాటర్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేది అందరికీ వస్తుంది. అందులో తెచ్చింది ఒక మంచి పని. అంటే ఈ చెరువులు కబ్జాలు కాకుండా చేద్దామని ఆలోచన చాలా మంచిది. మూసిని క్లీన్ చేద్దామని, తర్వాత చెరువుల్ని ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయో వాటి కబ్జాలు గురి అవ్వకుండా, కన్స్ట్రక్షన్ రాకుండా కాపాడదామని. కాకపోతే ఇక కొంతమంది ఉంటది కదన్న, ఇక పాజిటివ్ నెగిటివ్ అలా తీసుకొని వెళ్ళిపోతారు. బట్ ఏదైనా మంచి పనే చేయాలనుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉంటుంది, కొన్ని ప్రాజెక్టులు అనేది చేపట్టినప్పుడు ఇప్పుడు 4th సిటీ ఉంది, దాంట్లో ఇప్పుడు రెడీ అయిపోతే కొన్ని లక్షల మంది ఎంప్లాయ్మెంట్స్ వస్తుంది కదా. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ ఉంది, ఇప్పుడు మహేంద్ర అని చైర్మన్గా ఇప్పుడు దాన్ని పెట్టారు. అంటే ఇలా ఏంటిది అది చేసినప్పుడు ఎంప్లాయ్మెంట్స్ అనేది అన్నీ పెరుగుతాయి కదా. ఇప్పుడు ఏదైతే హైడ్రా అనేది ఉందో ఇప్పుడు ఇది ఏంటిది అంటే అంటే చెరువుల్ని కాపాడదామని ఒక దీన్ని అంటే కొన్ని చేశారు. బట్ కొంత ఎలా ఉంటుంది అని అంటే అందులో కొంత మాస్ కూడా వస్తుంది కదా. అంటే ఇప్పుడు చెరువు పక్కన లేదనుకుంటే మన మూసి పక్కన కొన్ని గుడిసెలు అవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు అది పెద్ద ప్రాజెక్ట్ అన్న, పెద్ద సబ్జెక్ట్. ఓకేనా, ఇప్పుడు ఆ లేపేటువంటి క్రమంలో సామాన్యులు అనేది కొంత ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి దానికి కూడా ఒక ప్రక్షాళన గవర్నమెంట్ అంటే ఇక ప్రస్తుతానికి ఏంటిదనంటే ఇప్పుడు ఎవరి అయితే ఈ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళవి కొట్టకూడదు అని చెప్పేసి దానికి ఒక జీవోని అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళకి పెట్టినది కాన్సెప్ట్ వేరన్నా. ఎందుకనంటే ఈ మామూలుగా ముసి పక్కన ఉన్నటువంటి గుడిసెలన్నీ కూడా తీసి వాళ్ళకంతా కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ అనేది పెట్టారు కదా, వాళ్ళకందరికి ఇవ్వాలనే ఇది ఉండే. కాకపోతే ఇక అది కొంత నెగిటివ్ ఇది అవ్వడం అంటే ఇప్పుడు నెగిటివ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు దీనికి ఇప్పుడు ఒక మంచి పనులు చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక చెడు అనేది వస్తూ ఉంటుంది బయట. ఇది మంచి పని హైడ్రా అనేది చాలా మంచిది. ఎందుకు అంటే ఇప్పుడు చెరువులన్నీ కబ్జాలు అయిపోయి నీటికి రేపు పరిస్థితి ఏంటి, సిటీ ఎంత పెద్ద డెవలప్మెంట్ అవుతుంది. ఈ కబ్జాలన్నీ చెరువులన్నీ మూసేసి కన్స్ట్రక్షన్ చేస్తే అది మొత్తం తీసేసి మళ్ళీ చెరువును పెడితే అప్పుడు మంచి పని అవుతుంది. అంతే. అంటే ఆ ప్రయత్నంలో ఈ భాగమే ప్రయత్నంలో ఈ భాగమే అంటే ఇప్పుడు ఈ క్లీన్ చేయాలనేటువంటి భాగం. అంటే ఇక అన్ని అడ్డులు వస్తుంటాయి కదా కొన్ని కూడా అట్లా. అంటే ఈరోజు హైదరాబాద్ చాలా ఉన్నాయన్న. మనం చూసినటువంటి చెరువులు అన్ని ఒక అడవిలా ఉండేటువంటి ఒక హైదరాబాద్ని ఎన్ని చెరువులు చుట్టుపక్కల ఉండేటి ఈ రోజు ఏం కనబడట్లేదు. అంటే మనం ఏంటిదంటే ఇప్పుడు ఈ చెరువులు అనేది మనకు కనబడట్లేదు. కానీ ఈరోజు ఒక ప్రపంచంలోనే
ఒక మంచి నగరంగా గుర్తింపు పొంది హైదరాబాదు ఈరోజు కొన్ని వేల మంది అన్ని స్టేట్ల నుండి మీరు పక్కా రియల్ ఎస్టేట్ లాగా మాట్లాడుతున్నారు. లేదన్నా ఇక్కడ నష్టపోయింది జనాలు దాని గురించి మాట్లాడుకున్నా. ఇప్పుడు ఏంటంటే ప్రపంచంలో మంచిగా అట్లా మాట్లాడుతున్నారు తీయగా. లేదు సత్యన్న, ఎందుకనంటే ఇప్పుడు వాస్తవంగా రియల్ ఎస్టేట్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మేము హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక గజము మేము 100 రూపాయలకి గజం అమ్మింది, అది ఎంత అవుతుంది అని అంటే ఏం చెప్తాము? అది డబల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అని చెప్తాం, కానీ ఎంతో పెరుగుతుందని చెప్పం కదా. 100 రూపాయలకి గజం అమ్మినటువంటిది ఈరోజు 50,000 రూపాయలు గజం ఉందన్న. అసలు ఎన్ని రెట్లు పెరిగినట్టు? ఓకేనా? అయితే హైదరాబాదు ఇంత పెద్ద, ఇప్పుడు 6 కిలోమీటర్ల ఒక అడవిలో ఉన్నటువంటి హైదరాబాదు ఒక 60 కిలోమీటర్ల విస్తీర్ణలకి విస్తరించింది అని అంటే అంత ఆశమాషి కాదు. రెండోది, ఏదైనా ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే మనం మీడియా అంతా కూడా నెగిటివ్ని ముందుకు తీసుకొచ్చేస్తుంది. అంటే లేదన్నా పాజిటివ్ని కూడా తేవాలి. నేనేమంటానంటే ఇంకా మనం పక్కన పెట్టేద్దాం. ఎందుకు పాజిటివ్ మాట్లాడదాం వాళ్ళు కదా. ఓకే, నెగిటివ్ కూడా మాట్లాడదాం. మళ్ళీ అంటాడు చూడు సరే సరే. కానీ చెరువుల వల్ల చాలా చెరువులు బంద్ చేసి దాన్ని మూసేసి పెద్ద పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్లు కట్టేస్తాం. మరి దాన్ని ఏం చేయలేకపోతున్నాం. కాకపోతే పాపం చిన్న రోడ్ సైడ్ ఉన్న వాళ్ళని అందరినీ కూల్చేసి వాళ్ళ ఉసురు తీసుకుంటాడు ఆయన. ఇది మంచిది కాదు, కానీ ఆయనకే మంచిది కాదు. అదే ఇప్పుడు ఏంటిందంటే ఒక కార్యక్రమం చేయాలి అనుకున్నప్పుడు నెగిటివ్ పాజిటివ్ అనేది రెండు ఎక్కువైపోతుంది. ఎక్కువైంది అంటే ఏదో మంచి చెయ్యాలి అనే ఒక థాట్ లోనే వచ్చారు. ఓకేనా? బట్ కొంతమంది ఆఫీసర్లు చేసినటువంటి తప్పిదములు ఇవన్నీ కూడా లీగల్ అప్రూవల్ తోటి ట్యాక్సులు కట్టే కదన్నా. ఇప్పుడు ఆల్రెడీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూసినందుకు పక్కన ఏదో బ్యూటిఫికేషన్ ఇద్దామన్నారు. అక్కడ పక్కన ఉన్న వాళ్ళందరూ 150-120 గజాల్లో ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నారు. వాళ్ళని మూసేసి ఎక్కడో సిటీ అవతల 4th 5th ఫ్లోర్ ఇచ్చేస్తే, డబుల్ బెడ్రూమ్ ఇస్తే వాడు అంతగా పైకి ఎట్లా ఎక్కుతాడు వాడు. పాపం ముసలోళ్ళు, పెద్దోళ్ళు, పెద్ద చాలా చాలా రకాల కష్టాలు ఉన్నాయండి దానివల్ల. ఎక్కడెక్కడ కొట్టేసి ఇప్పుడు అసలు ఈ బ్యూటిఫికేషన్ ఐడియా ఎవరిది? ఇది ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు కాన్సెప్ట్ లో ఒక భాగం అన్న. ఇప్పుడు గవర్నమెంట్ ఒక పంచి ఇప్పుడు 4th సిటీ ఎందుకు తీసుకొచ్చింది ఇప్పుడు అది ఎందుకు వచ్చింది అని అంటే అది ఒక ఏదైనా ఒక మంచి పని చేయాలనే ఒక కాన్సెప్ట్ తోటే వస్తారు. ఓకేనా? ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ ల్యాండ్స్లలో ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు మీకు సుమారుగా అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జీడిమెట్ల ఏరియా నుండి తీసుకుంటే అక్కడ మీకు అంతా కూడా ఒక జగద్గిరి గుట్ట, ఒక ఎల్లంబండ, ఇలా ఓ సరౌండింగ్ గాజుల రామారం వరకు కూడా ఇదంతా కూడా ఒక పెద్ద బెల్ట్ గవర్నమెంట్. కానీ ఈ రోజు ఏంటిదన్నా అన్ని కూడా బిల్డింగ్లు కట్టారు, జనాలు ఉన్నారు. ఓకేనా? వాళ్ళకు అన్ని కూడా వసతులు వచ్చాయి. ఓకే, బట్ కొన్ని ఏంటిది ఇక్కడ ఏంటిది అంటే అవకాశం లేని ఎలాగో ఏం చేయలేదు గవర్నమెంట్. బట్ అవకాశం ఉన్నప్పుడు కొన్నిటిని అంటే ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు మీరు అన్నారు ఏంటిది, ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టారు, ముసలోళ్ళు ఎక్కారు. ఇప్పుడు ఈ రోజు ఏంటిదనంటే బ్రహ్మాండంగా అపార్ట్మెంట్లకే ముసలోళ్ళు ఎక్కువ వెళ్తూ ఉన్నారు హ్యాపీగా. గవర్నమెంట్ కట్టిన దానికి లిఫ్ట్లు లేవు. వాళ్ళు లిఫ్ట్ వెళ్తారు. వాళ్ళు ఇక్కడేమో ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నారు మంచిగా రోడ్డు పైన కింద. ఇప్పుడు 5th ఫ్లోర్కి వెళ్ళాలంటే వాళ్ళు ఎట్లా వెళ్తారు? కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఏంటిదనంటే ఒక నిర్ణయం తీసుకున్న దాన్ని గవర్నమెంట్ నిర్ణయం ఎవరు తీసుకున్నది? బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పి ఐడియా ఎవరిదన్నా? ఇది ఎవరిదైనా కూడా ఫైనల్ డిసిషన్ అనేది సీఎం గారిది ఉంటుంది. బట్ ఒక మంచి చేయాలనుకున్నారు. బట్ ఈరోజు అది ఒక కొంచెం నెగిటివ్ గా జనాలు. హైడ్రా అనే గవర్నమెంట్ ప్లేస్లోనే హైడ్రా ఉన్నదంట చాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి అదే నెక్లెస్ రోడ్ దగ్గర ఇది అసెంబ్లీనే దాని చెరువు పక్కనే ఉంది. అసలు హైడ్రా కమిషనర్ ఎవరైనా ఉన్నాడు ఆయన రంగనాథ్ గారు, ఆయన ఇల్లు కూడా అక్కడే ఉందంట. ఏది మన కృష్ణ గారు చెరువు ఉండేది ఆ చెరువు పక్కనే ఉందంట. ఇప్పుడు వాస్తవంగా ఎట్లయిందంటే ఈ హైడ్రా అనేది వచ్చిన కొత్తలో పక్క స్టేట్ల వాళ్ళు కూడా వాళ్ళు ఏమన్నారు, మీరు తప్పులు చేస్తే బుల్డోజర్ దించుతామన్నారు. అంటే
కొంచెం భయం కూడా పడ్డారు కదా. కాదు, స్టార్టింగ్ ఐడియా బాగుంది, ఈ రేవంత్ రెడ్డి గారి ఐడియా ఉంది. దాని తర్వాత మధ్య తరగతి అందరు ఇప్పుడు ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ అయినప్పుడన్నా ఏదైనా అందరు సహకరించినప్పుడే అవి వర్కౌట్ అవుతాయి, లేకపోతే సక్సెస్ అవ్వదు. ఓకేనా? బట్ అందరు కూడా సహకరించాల్సి వస్తుంది ఒక మంచి పని చేసినప్పుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు కొన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేసారు. ఓకే, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేసారు, మిడిల్ క్లాస్ నేను ఎక్కను ఏరోప్లేన్. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే అన్న, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేసారు, మీరు ఎక్కను అని అంటున్నారు. మరి మనకు కావలసినటువంటి మనకు ఇప్పుడు బయట నుంచి రావాలి, మనకు ఆల్రెడీ కొన్ని ఫండ్స్ వచ్చినప్పుడే కదన్నా ఇప్పుడు మీరున్నారు, మీరు ఎక్కరు. కానీ ఇప్పుడు మీ పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు కావాలి, ఇప్పుడు ఇవన్నీ కావాలంటే ఇవన్నీ చూపించుకుంటా, ఇవన్నీ చెప్పుకుంటా ఇవి ఉన్నాయి ఓడుస్తున్నారు మీరు. అంతే అన్న. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అది అయినప్పుడే కదన్నా, ఇప్పుడు బయట నుంచి ఎవరైనా రావాలంటే ఫ్లైట్ లో వస్తాడు, కానీ వాడు ట్రైన్ పట్టుకుని వస్తాడా? మరి వచ్చినప్పుడే కదా పెట్టుబడులు వచ్చేది. మరి కాబట్టి ఏంటిది ఇక్కడ, ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ మనము కావాలి అనుకున్నప్పుడు దానికి కొన్ని విలేజ్లే లేచిపోయినాయి. ఓకేనా? ఇవన్నీ కొన్ని తప్పవు, అంటే కొన్ని చేసినప్పుడే కొన్ని అవుతాయి. చెప్పాలి. ఓకే ఓకే, అయితే ఇన్ని జరుగుతున్నాయి. సో ఇప్పుడు 4th సీట్ గురించి చెప్పుకోగలండి కొంచెం, రేవంత్ రెడ్డి గారి గురించి. ఓకే, రేవంత్ రెడ్డి గురించి మేమే చెప్తామన్నా, అలాగని కాదు. మాకేంటిదనంటే ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మేము ఆ గవర్నమెంట్ బాగుండాలనే కోరుకుంటాం ఎప్పుడు కూడా. మేము కూడా పబ్లిక్ కూడా అంతే అంతే ఆయన కావాలని చెప్పి ఓటేసారు. అంతే కదన్నా, ఇప్పుడు ఒకరు కాదు, ఇప్పుడు నేను గెలిపించింది కాదు కదా, కాబట్టి పబ్లిక్ మంచి కోరుకుంటారు, కాబట్టి మార్పులు అనేది వస్తూ ఉంటాయి. సో పోతే ఇప్పుడు ఈ 4th సిటీ గురించి మనం చెప్పుకుంటే, ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే ఉందో, హైదరాబాద్ అంతా కూడా ప్లానింగ్ లేకుండా పెరిగినటువంటి హైదరాబాద్. అంటే అక్కడనే ఒక గుడిసె ఉంటుంది, పక్కన ఒక చిన్న ఇల్లు ఉంటుంది, పక్కన టవర్ ఉంటుంది, దాని పక్కన స్పోర్ట్స్ ఉంటుంది. ఇలా ఏంటిదంటే అన్ని 4 మూలల్లో ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా ఇలా కాకుండా ఫ్యూచర్ సిటీలో ఒకే థాట్ పైకి తేవాలన్నది ఈ కాన్సెప్ట్. అంటే ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఇచ్చినప్పుడు అక్కడ స్కూల్స్, కాలేజీలు అన్నీ ఒకే చోట వస్తాయి. ఒక ఎంటర్టైన్మెంట్స్ జోన్ అనేది పెట్టినప్పుడు సినిమాలు, మల్టీప్లెక్స్లు, స్టూడియోలు అన్నీ ఒకే చోటుకి వస్తాయి. ఒక మనకు హాస్పిటల్స్ అవి పెట్టినప్పుడు ఫార్మర్స్ అంతా కూడా ఒకే చోటుకు వస్తుంది. ఇలా ఏంటిదని అంటే ఇవన్నీ కూడా టోటల్ ప్లాన్డ్ గా చేసినటువంటిది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మలక్పేట్ మనకు రేస్ కోర్ట్ ఉంది. ఇప్పుడు రేస్ కోర్ట్ ని కూడా స్పోర్ట్స్ సిటీలోకి మారుస్తున్నారు. వాళ్ళకి కూడా 250 ఎకరాలు ఇచ్చారు. తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ కూడా ఇప్పుడు ఆల్రెడీ మనకు ల్యాండ్ ఇచ్చారు. మొత్తం ట్రేడింగ్ కూడా మనకు అక్కడ నుంచి ఉంటుంది. ఇలా ఏంటిదని అంటే అన్ని కంపెనీలని అక్కడ దింపుతూ రెసిడెన్షియల్ కూడా ఇచ్చారు. రెసిడెన్షియల్ కూడా ఏంటిదనంటే అక్కడ ఏంటిదనంటే ఎక్కడ విల్లాలు ఉండాలి, ఎక్కడ టవర్స్ ఉండాలి, ఎక్కడ అపార్ట్మెంట్స్ ఉండాలి, ఇలా అన్ని కూడా ఆ ఏరియాలోనే ఉంటాయి. అంటే ఒక దాని నుంచి ఇంకొక దానికి రావు. ఓకేనా? కాబట్టి ఏంటిది టోటల్ ప్లానింగ్ మీద ఉంది. కాబట్టి అక్కడ దాకా ఇప్పుడు మనకు మెట్రో ట్రైన్ కూడా 4th సిటీ వరకు తీసుకెళ్లడం, తర్వాత ఒక లక్కీగా ఏంటిదని అంటే మనకు ఎయిర్పోర్ట్ కూడా 4th సిటీకి దగ్గర ఉండడం, తర్వాత ఏదైతే శ్రీశైలం హైవే ఉందో ఈ శ్రీశైలం హైవే తిరుపతి వరకు ఇది కనెక్ట్ చేస్తున్న రోడ్డు 6 లైన్ అవుతుంది. ఈ 6 లైన్ అవ్వడం వల్ల మనకు సోమశీల కృష్ణానది మీద పెద్ద బ్రిడ్జి వేస్తున్నారు, తీగల బ్రిడ్జి అని చెప్పి. ఇది ప్రపంచంలోనే 2వది, ఏషియా ఖండంలోనే ఫస్ట్ది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. తర్వాత మనకు శ్రీశైలానికి కూడా మనకు ఇప్పుడు ఘాట్ రోడ్ ఉంది, నైట్లో వెళ్ళనివ్వరు. కానీ ఇప్పుడు ఏంటిదంటే 55 కిలోమీటర్లు ఫ్లైఓవర్ వేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ వేయడం వల్ల డే నైట్స్ నడుస్తాయి, కింద ఆల్రెడీ జంతువులు తిరుగుతాయి. ఇప్పుడు ఏదైతే మనకు ఈ శ్రీశైలం హైవే తిరుగుతాయి జంతువులు అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వాటికి హాని కలుగుతుందనే కదా నైట్ లో వెళ్ళనివ్వరు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఫ్లైఓవర్ రావడం వల్ల అది పోతుంది. తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ 4th సిటీ అనేది ఇప్పుడు మనకు ఉందో,
ఇప్పుడు తిరుపతి వరకు రోడ్ ఉందో ఇది బెంగళూరు హైవేని కనెక్ట్ చేస్తున్నారు రోడ్. ఎందుకునంటే 100 కిలోమీటర్ డిస్టెన్స్ తగ్గడం వల్ల. ఇదంతా ఎప్పుడు డెవలప్ తీసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ వర్కులు స్టార్ట్ అయినాయి అన్న. ఇప్పుడు ఆల్రెడీ తిరుపతి అంటే 5 years 10 years కూడా పట్టకపోవచ్చు అన్న. అంటే కొన్ని వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు టోటల్ కంప్లీట్ అవ్వడానికి టైం పట్టొచ్చు మీరు అన్నట్టు 10 years. కానీ ఇది 10 years వరకు అంటే వర్క్లు ఆన్ డేట్ లో ప్రోగ్రెస్ లో ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 7 కంపెనీస్ దిగాయి, ఇంకా మిగతా దిగుతూ ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి వరకు రోడ్ కూడా ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నారు. సోమశిల దగ్గర కూడా వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ 1 by 1 వర్కులు అన్ని కూడా జరుగుతున్నాయి అన్న. అట్లా సో ఇక్కడ వాళ్ళు మళ్ళీ అక్కడ పోయి సెటిల్ కావటం మళ్ళీ జాబ్లో అన్ని చూసుకోవాలి అన్ని. అంటే ఇప్పుడు ఏంటిదనంటే అన్న, ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు మనకు ఒక ప్రాజెక్ట్ని బట్టి మిగతా అంతా కూడా రెసిడెన్షియల్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు హైటెక్ సిటీ వచ్చింది. ఇప్పుడు హైటెక్ సిటీ వచ్చింది కాబట్టి ఒక 3 ఎకరాల్లో కట్టారు కాబట్టి 30 కిలోమీటర్ల వరకు రెసిడెన్షియల్ వచ్చింది. దానికి తోడు ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చాయి. ఓకేనా? అట్లా కాబట్టి ఏంటంటే రేపు ఇది 30,000 ఎకరాల్లో వచ్చేటువంటి ప్రాజెక్టు ఆ చుట్టుపక్కలంతా కూడా ఎవరైనా పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి అందరికీ లాభాలు వస్తాయి. ఇప్పుడు ఈ రోజు వరకు 35 సంవత్సరాల అనుభవంలో మేము వేసిన ఎక్కడ లేఅవుట్ కూడా నష్టపోలే. ఆ నష్టపోయే చోట మేము వేయం. కాబట్టి ఏంటిది, ఇప్పుడు ఈ రూట్లో 4th సిటీ వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను రామ్కీతో టైప్ అయ్యాను. ఇప్పుడు 100 ఎకరాల లేఅవుట్, అది కూడా 100 ఫీట్ల రోడ్ ఫేసింగ్. ఓకే, కాబట్టి ఏంటిది ఇక్కడ రేట్లు వస్తాయనే ఉద్దేశంతో మనం ఆల్రెడీ ఇక్కడ వేయడం జరిగింది. అదే ఇప్పుడు మనకు 100 ఎకరాలు రిలీజ్ చేసాం 4th సిటీ దగ్గర. కాబట్టి రేపు ఆల్రెడీ రేట్లు కూడా బాగా వస్తాయి కాబట్టి పెట్టుబడులు అనేది బ్రహ్మాండంగా పెట్టచ్చు. అదేనా? సో అది ఆ రకంగా 4th సిటీ సక్సెస్ అవుతుంది. ఇంకో 5-10 years లో ఫుల్ సెటిల్డ్ అయిపోతుంది టోటల్. ఇప్పుడు ఏంది 4th సిటీ అంటే 3rd సిటీ ఏంటిది? సైబరాబాద్. అంటే హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు, 4వ సిటీ 4th ఫ్యూచర్ సిటీ. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ కమ్స్ అండర్ తెలంగాణ కదా. ఈ తెలంగాణలో ఎట్లుందంటే హైదరాబాద్లో 80% ఆఫ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు లేరు. ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళు లేరు. ఇది మటుకు నిజం. ఇప్పుడు ఇంతకుముందు అంటే మైనారిటీ, హైదరాబాద్లో మైనారిటీ ఎవరంటే ముస్లిమ్స్ వాళ్ళు అనేవాళ్ళు. ముస్లిమ్స్ వాళ్ళ తర్వాత మిగతా తెలుగు వాళ్ళు. ఇప్పుడు మైనారిటీ అంటే ముస్లిమ్స్ వాళ్ళు ప్లస్ తెలుగు వాళ్ళు. అయితే హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళు తగ్గిపోయినారు. అసలు ఎవరు లేరు ఇక్కడ మ్యాక్సిమం నాకు తెలిసి. మిగతా అంతా వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు. తెలంగాణ వాళ్ళు అనేది క్యాపిటల్ సిటీ అనేది హైదరాబాద్లో ఎవరు లేరు. దీన్ని మీరు ఏమంటారు, ఒప్పుకుంటారా లేదా? సత్యం 100%. ఇప్పుడు వీళ్ళు ఏమైనా ఎందుకు చెప్తా. ఇప్పుడు హైదరాబాదు అమ్మ లాంటిది. ఇక్కడ హైదరాబాద్లో భాష లేదు, లాంగ్వేజ్ లేదు, ఏమీ లేదన్న. ఎందుకు అనంటే ఇక్కడ వాతావరణం అనేది సమపాలనలో ఉంటుంది. అంటే ప్రతి చోట, ఒక చోట వర్షం ఎక్కువ ఉంటే, ఒక చోట ఎండ ఎక్కువ ఉంటే, ఒక చోట చలి గడ్డలు కట్టుకుపోతుంటుంది. కానీ హైదరాబాద్కు వచ్చే వరకు అంటే వాతావరణం సమపాలనలో ఉంటుంది. ఏ ఏరియా నుంచి ఏ మూల నుండి వచ్చినా ఇక్కడ చక్కగా బతకగలుగుతారు. అందుకని ఏంటంటే ఇండియాలో తెలంగాణ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదు అన్న. కాంట్రవర్సీకి రాకండి. వెళ్ళిపోలేదు అంటే ఎవరు వెళ్ళగొట్టలేదు, వెళ్ళిపోలేదు. కాకపోతే ఏంటిదనంటే తెలంగాణలో ఉన్న వాళ్ళు ఇంకా బాగుపడి విదేశాలకు వెళ్ళారు. అంటే వాళ్ళు అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారన్న పిల్లలు. మా బాబు కూడా అక్కడ ఉన్నాడు, న్యూజెర్సీలో ఉన్నాడు, అమెరికాలో. కాబట్టి ఏంటిదనంటే అప్పుడు ఇక్కడంతా కూడా మేము చూసింది దొరల పాలన ఉండేది. ఈ దొరల పాలనలో ఉన్నప్పుడు ఇప్పుడు బానిసలుగా ఉండేవాళ్ళు. అప్పుడు అక్కడ మేము ఎన్టీ రామారావు అనేటువంటి ఒక మహానుభావుడు రావడంతో ఆ దొరల్ని మేము వ్యతిరేకించాము. అందులో నేను ఉన్నాను. ఊర్లో బహిష్కరించబడ్డాము. అక్కడి నుంచి ఏంటిదనంటే అన్ని మెరుగుపడి పిల్లలంతా చదువుకొని ఈరోజు మంచి ఎడ్యుకేషన్కు ఇదై అంతా దేశ విదేశాల్లో ఉన్నారు. తర్వాత మన హైదరాబాదు ఇంత పెద్దగా అవ్వడానికి గల కారణాలు ఏంటిదనంటే అన్ని రాష్ట్రాలు తెలంగాణ వాళ్ళు వెళ్ళిపోవడం కాదన్నా, తెలంగాణ వాళ్ళకి చదువుకొని వాళ్ళు చక్కనైన ఉద్యోగాలు చేయడానికి విదేశాలకు వెళ్ళారు. ఎక్కడ వలస వెళ్ళలేదు. కానీ ఇక్కడ హైదరాబాద్కే అన్ని రాష్ట్రాల నుండి వలస వస్తూ ఉన్నారు. ఎందుకు వస్తున్నారు అని అంటే ఇక్కడ ఆల్రెడీ మంది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంతా కూడా డెవలప్ అవ్వడం, ఇక్కడ వాతావరణం బాగుండడం వల్ల
నలుమూలల నుండి అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ నలుగురు నుండి వస్తున్నారు, ఇక్కడ వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోలేదన్నా, ఇక్కడ వాళ్ళు ఎవరు వెళ్ళిపోలేదు. కాయట్లేదు, అందరు వెళ్ళిపోయింది అంటున్నాను. ఇంట్లో నుంచి మీ అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు అంటే లేదన్నా. ఇప్పుడు వెళ్ళిపోయాడు అని అంటే మీరు వెళ్ళిపోయారన్న దానికి నేను కొందరు ఉద్యోగాల రీత్యా వెళ్ళారు అంటున్నాను. సో మైనారిటీ అని ఒప్పుకుంటారా? తెలంగాణ వాళ్ళు, హైదరాబాద్ లో తెలంగాణ వాళ్ళు మైనారిటీ అంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు మీకు సమాధానాలు చెప్పని క్వశ్చన్స్ వేస్తా ఉన్నారు. కాదు అంటే నాకు అనిపిస్తున్న క్వశ్చన్ అది. అవునా కాదు అంతే, దానికి ఎక్స్ప్రెషన్ వద్దు. అవునా కాదా? సరే, దానికి నేను సమాధానం చెప్పలేను కానీ ఓకే. అయితే ఇక్కడ ఏంటిదనంటే హైదరాబాదు ఇంత పెద్ద విస్తీర్ణంలోకి డెవలప్ అవ్వడానికి ఇక్కడ ఫస్ట్ నెంబర్ 1 ఒక వాతావరణం, రెండోది ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు ఇక్కడికి రావడం, ఓకేనా, అక్కడ ఉద్యోగాలకి అంటే ఉండడం, దాని రీత్యా పక్క రాష్ట్రం నుంచి రావడం. హైదరాబాద్ ఎలా ఉంది అని అంటే కన్న తల్లి లాంటిదని ఎందుకన్నాను అంటే కడుపు చేతులను పట్టుకొని వస్తే అంటే వారికి 3 పూటలు తినని వానికి కూడా హైదరాబాద్ వస్తే ఒక కూలిగా అవకాశం దొరుకుతుంది. అదే ఒకవేళ ఎక్కడైనా డబ్బులు సంపాదించి ఇక్కడికి వస్తే వ్యాపారం దొరుకుతుంది, చదువుకొని ఇక్కడికి వస్తే ఉద్యోగాలు. ఇలా ఏంటిదనంటే అన్ని రకాల వాళ్ళు ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటిదనంటే ఇక్కడ వాతావరణం, ఇక్కడ అందరు కూడా ఉంటుంది కాబట్టి భాష లేదు. ఇప్పుడు మనకు హైటెక్ సిటీ గచ్చిబౌలి సరౌండింగ్లో ఏరియాలో వెళ్తే అన్ని భాషలు మాట్లాడతారు, ఓకేనా. ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే మనము ఇండియన్స్ మనం ఇండియన్స్, మన తెలంగాణ ఒకటేని కాదు, అంటే ఒక రాష్ట్రంగా మనం విభజించుకున్నాం కానీ మన రక్తంలో ప్రవర్తిస్తున్నది అంతా కూడా ఇండియన్స్, ఓకేనా. మొన్న ఇండియా పాకిస్తాన్ వారైతే మనం అందరూ అంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు, కానీ ఇది నా రాష్ట్రం అని మనం అనుకోలేదు కదా, నా దేశం అనుకున్నాం కదా. కాబట్టి ఏంటంటే మనం ఇండియన్స్, ఇక్కడ మన ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా మనకు ఉద్యోగాలు రావడం, పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇక్కడికి రావడం, ఓకేనా. మనం అందరూ కూడా ఆనందించాల్సినటువంటి సమయం. తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేటు చాలామంది ఏదేదో రకాలుగా ఛానల్స్లో దీంట్లో డమాల్ ఏదో అంటుంటారు, కానీ ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ పడదు, ఆగుతుంది. అంటే ఎప్పుడు కూడా సగం రేటుకు అమ్మిన దాఖలాలు ఎవరీ లేవు, బట్ ఆగుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇలా ఆగి ముందుకనేది వెళ్లకుండా అంటే ఎప్పటికీ పరిగెడుతూ ఉంటే ఈరోజు హైటెక్ సిటీలో 1 కోటి రూపాయలకి గజం అమ్మాలి. ఎందుకు అనంటే పెరుగుతూనే ఉంటుంది కదా, ఆగడం వల్ల, ఓకేనా. ఈరోజు ఆ సరౌండింగ్ ఏరియాలో 5 లక్షల రూపాయలకి గజం దొరుకుతుంది, ఓకేనా. ఎప్పుడు కూడా మార్కెట్ అనేది పరిగెడుతుంది, ఆగుతుంది. కాబట్టి ఏంటిది రియల్ ఎస్టేట్ అనేది ఇది ఎప్పటికీ ఉండేది, ఓకే. ఇప్పుడు అన్లిమిటెడ్, అంటే అన్లిమిటెడ్గా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఒక భూమి మీదనే. ఎంత డబ్బు ఉంటే అంత ఎకరా లెక్క కొనుక్కుంటామా, గజాల లెక్క కొనుక్కుంటామా, ప్రైమ్ ఏరియా కొనుక్కుంటామా, లేదు ఒక సామాన్యుడి నుండి ఒక పెద్ద మల్టీ మిలియనర్ వరకు కూడా పెట్టుబడులు పెట్టడానికి ఒక రియల్ ఎస్టేట్లోనే స్కోప్ ఉంటుంది. ఇంకోటి చిన్న మాట అంట, మొత్తం గత ప్రభుత్వం మొత్తం అంతా కబ్జా చేసి అంతా ఎక్కడిదెక్కడ స్థలాన్ని తీసేసుకొని మొత్తం అంతా కబ్జా చేసేసిందంట అంట. ఇప్పుడు ఈయనకేమో కబ్జా చేద్దామంటే ఇది లేదు, కొందామంటే ఇది లేదు. ఈయన ఏం చేస్తున్నాడంటే ఉన్నాయి కానీ కాల్ చేపించేసి ఎల్ఆర్ఎస్ ఉన్నది, అందుకు కరెంట్ బిల్ ఉంది, నల్ల బిల్లు అన్నీ ఉన్నా కూడా అన్ని కట్ చేసేస్తున్నాడంట ఈయన, వేరే లేవంట. అవునా, నిజమా? ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే ఒక గవర్నమెంట్ దిగిపోయినప్పుడు సంపాదించుకున్నారు అని అనడం కామన్. ఎవరు సంపాదించుకున్నారు అంటే అనడం ఓకేనా, సంపాదించుకున్నారు అనడం అది ఒక అందరూ అనుకునేటువంటి మాట. గవర్నమెంట్ వచ్చినప్పుడు సంపాదిస్తున్నారంట అనడం కూడా ఒక మాట. అంటే నేనేమంటానంటే ఇప్పుడు సంపాదించినా చేసినా దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎవరిది వాళ్ళకు ఉంటుంది, ఓకేనా. కాబట్టి ఏంటిదనంటే దిగిపోయిన గవర్నమెంట్ కానీ ఉన్న గవర్నమెంట్ కానీ వాళ్ళ మీద మనం ఏం మాట్లాడతాం, ఓకేనా. ఏదైనా పోయిన గవర్నమెంట్ ప్రజల కోసం పనిచేసింది, ఉన్న గవర్నమెంట్ ప్రజల కోసం పనిచేస్తుంది.
ఎవరైనా ప్రజల కోసం పనిచేసినప్పుడే మళ్ళీ మళ్ళీ వాళ్ళకు ఓట్లు వేస్తారు, పట్టం కడతారు. కాబట్టి అందరూ మంచి చేయాలనే ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకు రియల్ ఎస్టేట్ ప్రజల కోసం పనిచేసిన లాస్ట్ టైం గవర్నమెంట్ ఎందుకు వేయలేదన్నా? వాళ్ళు పని చేయలేదా? అంటే ఇంకో కొత్త గవర్నమెంట్ వస్తే ఇంకా బాగా చేస్తారేమో అని. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం కొత్త గవర్నమెంట్ వస్తుంది మనకి ఏంటంటే దాడి అట్లా అనుకుంటే ఇప్పుడు కేసీఆర్ 2 సార్లు గెలిపించారు కదా. 2 సార్లు అంటే చేస్తాడేమో అని చెప్పి అనుకున్నారేమో. అంతే. చేయకపోయేసరికి ఈయన చేస్తాడేమో, బాగా చేస్తాడేమో అని చెప్పి ఈయన రేపు ఏం చెప్పలేము కదా. రేపు ఈయనకు వేయచ్చు, ఆయనకు వేయచ్చు. రేపటి సంగతి నీకు అంచనా అయింది ఏదన్నా? రేపు నెక్స్ట్ టైం అనేది మాకు ఎట్లా ఉంటుందన్న? మేము వ్యాపారస్తులం, మాకు గవర్నమెంట్తో సంబంధమే ఉండదు. ఏ గవర్నమెంట్ రూలింగ్లో ఉంటే ఆ గవర్నమెంటే మేము ఆల్రెడీ సపోర్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? కాబట్టి ఏ గవర్నమెంట్ మారినా మాకేమి ఇది ఉండదన్న. ఓకేనా? పబ్లిక్ మీద ఆధారపడి ఉంటుంది కదా. ఓకేనా? ఏదైనా మాకంతా కూడా ఫోకస్ అంతా కూడా ఏంటిది, మాకు రియల్ ఎస్టేట్ మీద ఉంటుంది. మాకంతా కూడా ఈ 2 వింగులు ఉన్నాయి. ఒకటేమో రియల్ ఎస్టేట్, రెండోదేమో సినిమా. కాబట్టి ఏంటిదంటే వీటి మీదనే పనిచేస్తాం. కాబట్టి మాకెప్పుడు కూడా గవర్నమెంట్ మీద అలా ఉండదన్న. ఈరోజు అప్పుడు ఎట్లా ఉండేదనంటే, ఇంతకుముందు జీపీ లేఅవుట్స్ ఉన్నప్పుడు ఎవరో అందరూ భయపెట్టేది అవన్నీ ఉండేది. ఈ రోజుల్లో అవి లేవన్న. ఎందుకనంటే మనకంతా కూడా ఇప్పుడు లీగల్గా ట్యాక్స్లు అంతా కూడా కడుతున్నాం, కన్వర్షన్స్ అన్నీ అవుతున్నాయి, అప్రూవల్స్ వస్తున్నాయి, ఎల్పీ నంబర్లు ఉంటున్నాయి. కాబట్టి మాకు ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అనేది లేదు. ఓకేనా? ఇంతకుముందు భయపెట్టినట్టు ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అంతా కూడా లీగల్ ఇది ఉంది. కాబట్టి ఇంతకుముందు అంటే మీరు చెప్పారు కదా, ఏ గవర్నమెంట్ కాదు అంటే 2000కి లోపల మీరు అన్నప్పుడు ఏంటంటే అప్పుడు ఆల్రెడీ లీగల్ గా ఇవన్నీ ఉండేవి కాదు కదా. ఆధార్ అవన్నీ అని కూడా లేవు. కాబట్టి అప్పుడంతా కూడా లీగల్ గా జీపీ లేఅవుట్స్ ఉన్నప్పుడు. బట్ ఎప్పుడైతే మనకు ఇవన్నీ కూడా లీగల్ గా వచ్చాయో, కంప్యూటర్ యుగం వచ్చిందో, ఇప్పుడు మనకు వీటికి కూడా ఫీజులు కడుతున్నాం కదా. కాబట్టి మనకంతా డిటిసిపి కానీ, హెచ్ఎండిఏ కానీ, ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ కానీ, ఇవన్నీ కూడా మనకు లీగల్గా ఉన్నాయి. ఇప్పుడు ఏ ప్రాబ్లం. ఓకే, అదేనా. సో మీతో మాట్లాడుతుంటే కొత్త క్వశ్చన్లు అడగబుద్ధి అయితే లేదు. అంటే ఫర్గా మాట్లాడుతున్నారు, మీరు నిజాలు మాట్లాడుతున్నారు, నిజం చెప్పట్లేదు. మీరు దాస్తున్నారు, కమర్షియల్గా అయిపోతున్నారు. లేదన్న, నేను మాట్లాడుతున్నదంతా కూడా నిజాలే. ఓకే, మనం ఈ సినిమా ఇది రాజకీయ రంగం తీసి రియల్ ఎస్టేట్ పక్కన పెట్టేసి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంగతి అంటే 4th ఫ్లోర్ బాగా, 4th సిటీ బాగా జరుగుతుంది, అక్కడ పెట్టుబడి పెడితే మంచిగా ఉంటుంది. అసలు ఇంకో క్వశ్చన్, ఇప్పుడు ఈ హై రైజ్ అపార్ట్మెంట్లో ఉంటుంది కదా, అది తీసుకోవద్దు అని అంటున్నారు, కరెక్ట్ అన్న? హై రైజ్లో తీసుకుంటే మంచిదా, తీసుకోకపోతే మంచిదా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అన్న, ఇప్పుడు మనము గతంలో మనం చూసాం, ఒక చిన్న గుడిసెలు ఉండేవి, గుడిసెల నుంచి ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు నుంచి మనకు డూప్లెక్స్లు వచ్చాయి, విల్లాలు, అక్కడి నుంచి అపార్ట్మెంట్లు వచ్చాయి, అపార్ట్మెంట్ల నుంచి టవర్స్ వచ్చాయి, ఇప్పుడు ఏకంగా స్కై విల్లాలని వస్తున్నాయి. అంటే స్కై విల్లాస్ అంటే ఏంటిది, ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆకాశం పైన విల్లా. అంటే ఎన్ని ఫ్లోర్లు, ఇంకా అది 100 ఫ్లోర్ ఉండొచ్చు, అది 70 ఉండొచ్చు. అంటే ఎట్లా ఉంటుందని అంటే, ఆకాశం పైన విల్లా అంటే అపార్ట్మెంట్ లేపినప్పుడు మనం భూమి మీద ఎలా ఉంటామో అలాగే దాని సిస్టమ్ ఇస్తారు. అంటే గార్డెన్ కానీ, చెట్లు కానీ, ఇవన్నీ స్విమ్మింగ్ పూల్స్ కానీ, ఇవన్నీ కూడా పైన ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కరికి ఇస్తూ అలా. ఎందుకనంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, ఏ రేంజ్ వాళ్ళు ఆ రేంజ్కి వెళ్ళిపోతారు. ఓకే, చాలా మటుకు ఖాళీగా ఉన్నాయి రియల్ ఎస్టేట్లో, అమ్ముడు పోతే చాలా ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయి. ఇక్కడ గచ్చిబౌలి సైడ్, అటు సైడ్ చాలా హై రైజ్ అపార్ట్మెంట్లు, ఫ్లాట్లన్నీ ఖాళీగా ఉన్నాయి అంటారు, అది నిజమేనా? అదే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మూమెంట్ అన్న, ఇప్పుడు మూమెంట్ని బట్టి ఇప్పుడు కరోనా తర్వాత కొంచెం స్లో అయింది అన్నాను కదా. ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఇండియాలోనే నేను 10 years పాటు నేను లైవ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను, ఆల్ తెలుగు ఛానల్స్, ఎవరు రాలేదు. అంటే ఎందుకు, ఇవన్నీ కూడా రేట్లు పెరిగాయి కాబట్టే నేను ఆల్రెడీ లైవ్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. సో పోతే కరోనా తర్వాత నేను స్లో చేసేసాను, ఆపేసాను. ఎందుకు అనంటే నాకు కేవలం ఒక గురురాజు అని అంటే కళ్ళు మూసుకొని పెట్టుబడి పెట్టేవాళ్ళు మనకు ఇక్కడనే కాకుండా మనకు విదేశాల్లో కూడా నాకు స్టార్ట్ అయినాయి బుకింగ్స్, ఆన్లైన్ బుకింగ్స్. మనం పెట్టేస్తే అలా డబల్ అయిపోతుంది కదా. ఈ మూమెంట్ చూసి నేనే ఆపేసి నేను వెంచర్లు తగ్గించేసుకుంటూ ఆపేయడం జరిగింది. చేశాక మళ్ళీ ఏంటిది, ఇప్పుడు మళ్ళీ
కొంచెం మూమెంట్ ఆల్రెడీ వస్తుంది కాబట్టి మళ్ళీ వెంచర్ తోటి స్టార్ట్ చేశాం. ఓకేనా, మార్కెట్ అనేది ఇప్పుడు మళ్ళీ మెరుగుపడుతుంది. మధ్యన గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ మళ్ళీ సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు 14 కోట్లు 20 కోట్లు విల్లాలు కడుతూ ఉంటే అవన్నీ కూడా బుకింగ్లు ఇమీడియట్లీ వచ్చేస్తున్నాయి. ఈరోజు లేకపోతే ఒకటే గుర్తుంచుకో సత్యన్న, ఇప్పుడు రిలయన్స్ టవర్ కోసమే ల్యాండ్ ఎతుకుతా ఉన్నారు. అంటే ఇక్కడ మార్కెటే లేకపోతే అంటే మనకు వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేస్ ఎందుకన్నా చెరువులు ఎందుకు కడతారే, ఇప్పటికే ఆల్రెడీ కట్టేసాం కదా. అంటే ఇట్లా ఏంటిదని అంటే మన గూగుల్ సంస్థలు కానీ ఇప్పుడు ఇవన్నీ పెద్దవి కూడా. ఓకేనా, వీళ్ళు వెతుకుతున్నారు అని అంటే ఎంత రేంజ్లో ఇక్కడ మార్కెట్ ఉంటే వాళ్ళు రావాలి, లేకపోతే రారు కదా. కాకపోతే ఎలా ఉంటుంది అని అంటే ఒకే ఇయర్లో విపరీతమైనటువంటి టవర్స్ వచ్చినప్పుడు అందరికీ అనుకూలమైనటువంటి సేల్స్ రాకపోవచ్చు. కానీ సేల్స్ రాకుండానే అన్ని టవర్స్ కడతారా? ఇప్పుడు పక్కనోడు ఒక టవర్ వేసాడు, వాడు అమ్ముడు పోవట్లేదు అని అంటే ఇంకోవాడు ఎందుకు వస్తాడు? మరి ఇలాంటి వాళ్ళు 10 మంది ఒకే చోట కట్టుకున్నారు, లాస్ట్ ఎవరు వస్తలేరు. అది అదే ఇప్పుడు ఏంటంటే వస్తారు. ఎందుకనంటే కంపల్సరిగా ఒక ఏరియా డెవలప్మెంట్స్ అయినప్పుడు 1 by 1 వస్తూ ఉంటారు, మెల్లగా వస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటిదనంటే ఓపెన్ ప్లాట్స్ మీద ఎప్పటికీ అది రన్నింగ్లోనే ఉంటుంది. ఎందుకు అంటే ఇన్వెస్ట్మెంట్ అది. ఓకే, ఇప్పుడు ఇది అనేది ఏంటిది, ఇక్కడ ఒక టవర్లో ఫ్లాట్ అయినా మనము విల్లాలు అయినా ఇది మన అవసరం కొద్ది కొనుక్కునేది. ఇప్పుడు ఇది ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్లో భాగం ఏంటిది, 1000 రూపాయల గజం ఉంటుంది, 10,000 రూపాయల గజం ఉంటుంది, ఇప్పుడు లక్ష రూపాయల గజం ఉంటుంది. ఇప్పుడు మన దగ్గరకు అప్పుడు అక్కడ ఏరియాలోకి వచ్చే వరకంటే మనకి 15,000 రూపాయలు అమ్ముతున్నాం గజం. అంటే మనది అంతా కూడా 100 ఫీట్ల రోడ్ ఫేసింగ్, లోపల కూడా 60 ఫీట్లు 40 ఫీట్లు 33 ఫీట్ల రోడ్లు ఇచ్చాము, 4 పార్కులు ఇచ్చాము, క్లబ్ హౌస్ ఇస్తున్నాం. ఓకేనా, మన దాంట్లో ఓకేనా. కాబట్టి మంది ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బృందావనం అనే ఒక మంచి టైటిల్ని పెట్టాం, రామ్కీస్ బృందావనం. దానికి తగినటువంటి ఒక బృందావనం, అందుకని ఏంటంటే ఆర్చ్ కూడా అలా బృందావనానికి సంబంధించేది మేము డిజైన్ చేశాం. బట్ సేల్స్ చాలా బాగున్నాయి. సేల్స్ లేకపోతే ఎక్స్టెన్షన్ కూడా చేయం కదా. మేము తీసుకున్నటువంటిది 54 ఎకరాల అప్రూవల్, దీనికి పక్కన మళ్ళీ 50 ఎకరాలు తీసుకున్నాం. అంటే అంత పెద్ద ఎక్స్టెండ్ చేస్తున్నామంటే మార్కెట్ ఉండబట్టే. ఇప్పుడు మామూలు మధ్యతరగతి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంది? ఒక 5 years వరకు 5 years లోపు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎక్కడైనా. ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది రియల్ ఎస్టేట్ 5 years సత్యంగా ఎలా ఉంటుందని అంటే మధ్యతరగతి వాళ్ళే వెనకాల పడిపోతుంటారు. ఎందుకు అనంటే ఇప్పుడు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా అని ఉంటుంది. ఎందుకు అనంటే వాళ్ళు కష్టపడిన కష్టార్జితం కాబట్టి. ఓకే, ఇప్పుడు వాళ్ళంతా కూడా అందుకని ఇప్పుడు ఎట్లా ఉంటుంది అని అంటే వాళ్ళు కష్టాన్ని తీసుకొచ్చి పెట్టాలి అని అంటే వాళ్ళు పెట్టాలా వద్దని ఆలోచిస్తుంటారు. ఎప్పుడైతే మళ్ళీ పెట్టాలి అని డిసైడ్ అయ్యి వస్తారో వాళ్ళకి ఆ రేట్లు ఉండవు, మారిపోతాయి. ఓకేనా, కాబట్టి ఏంటిది ఎప్పుడైనా కూడా మధ్యతరగతి వాళ్ళు ఎప్పుడు కూడా డేర్ చేసి పెట్టాలి ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్లో. ఎందుకు అనంటే ఇప్పుడు రంగనాథ్ సార్ వచ్చి కొడతాడని ఈ కొట్టేది చెరువులన్నా మీరు దీంట్లో తీసుకొచ్చి కలిపితే ఎట్లా? ఇది ఇన్వెస్ట్మెంట్. ఓకేనా, ప్లాటింగ్ అనేది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా యుద్ధం కూడా ఉంటుంది, మనంతా ప్రపంచం అంతా గడబడ ఉంది. ఈ గడబడలో మళ్ళీ 5 సంవత్సరాల వరకు మనం వెయిట్ చేయొచ్చా ఇన్వెస్ట్? ఇప్పుడు ఏంటిదంటే అన్న ఇదే సరైనటువంటి సమయం ఇన్వెస్ట్మెంట్కి. ఇప్పుడు ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్లు ప్లాట్ల రూపంలో పెడితేనే రేట్లు పెరిగేటప్పుడు ఇమ్మీడియట్లీ వాళ్ళకి అప్రిసియేషన్ వస్తుంది. పెరగడం మొదలైంది అనుకోండి, వాళ్ళు డబ్బులు తెచ్చే వరకంటే మళ్ళీ వాళ్ళు డబల్ ట్రిపుల్ అయిపోతుంది. కాబట్టి వెనకాల పడిపోతారు. కాబట్టి ఏదైనా ఎప్పుడు కూడా ప్లాట్లకు అనేది 100% ఉంటుందన్న దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా లాభాలు ఉంటాయి. మళ్ళీ కూడా ఇప్పుడు మార్కెట్లోకి కూడా అతి తొందరలో మళ్ళీ లైవ్ ప్రోగ్రామ్స్లోకి మళ్ళీ నేను వెళ్ళబోతున్నాను. ఎందుకనంటే మార్కెట్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి ఎవరైనా కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లు పెడితే రామ్కి ఏదో అన్నారు 4th సిటీ అక్కడ ఈ రంగనాథ్ సార్ ఇట్లా వచ్చే ఛాన్స్ లేదు కదా? లేదు, ఎందుకంటే చెరువులు లేవు. చెరువుల కబ్జాలు కూడా ఇప్పుడు పర్మిషన్స్ ఇవ్వరు.
ఎందుకు ఇవ్వరు అని అంటే అంటే ఇప్పుడు ఇచ్చినాయి ఆల్రెడీ అప్పుడెప్పుడు జరిగిపోయినాయి అవన్నీ. చెరువులో ఉంటే తీసి అదే అప్పుడు ఎప్పుడో వచ్చిన సిటీ క్లమ్జ్ అయిపోయింది. ఇప్పుడు మన వేసే లేఅవుట్లన్నీ కూడా అవుట్స్కట్ లో కాబట్టి అక్కడ ఎక్కడ పోదు, ఎక్కడ పోదు. అది గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటూనే ఉంటది, ఇక్కడనే అక్కడనే. కాబట్టి ఏంటిది ఇప్పుడు 4th సిటీలో ఇలాంటి హైదరాబాద్ ప్రాబ్లమ్స్ రాకూడదు అనే ఒక ఉద్దేశంతో తయారవుతున్న ఒక కొత్త ప్రపంచం 4th ఫీచర్ సిటీ. అందులో 8 లైన్ల రోడ్లు, గ్రీనర్లు ఇవన్నీ కూడా పెంచుతున్నారు. ఈ క్లమ్స్లో కాకుండా అక్కడ ఎందుకు వెళ్ళకూడదు, ఇక్కడనే ఎందుకు కొనుక్కోవాలి? అక్కడికి వెళ్తే కొత్త సిటీ తయారవుతుంది కదా, ఓ కొత్త హైదరాబాద్ మనకు వస్తుంది కదా, ప్రపంచంలో మనం కూడా ఒక గుర్తింపు పొందేటువంటి హైదరాబాద్ ఉంది కదా. అంటే హైదరాబాద్ ఎంత దూరం అన్న, ఎన్ని కిలోమీటర్స్ దూరం? మనకేముందన్నా ఇప్పుడు మనకు ఎయిర్పోర్ట్కి ఒక 15-20 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మనకంతా కూడా ఇప్పుడు రింగ్ రోడ్ ఉంది, ఓకేనా, రింగ్ రోడ్కి దగ్గరలోనే. తర్వాత మళ్ళీ RRR వస్తుంది, RRRకి లోపల అవుతుంది, ఇప్పుడు RRRకి లోపల అవుతుంది. కాబట్టి రోడ్లన్నీ కూడా పెద్ద రోడ్లు కదన్నా. అంటే ఇక్కడ నుంచి 10 నిమిషాలు 20 నిమిషాలు పోవచ్చు అక్కడికి మీరు అన్న ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు కదా. ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఎయిర్పోర్ట్ దాకా ఎట్లా పోవాలి? ఇక్కడ హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ ఏముందన్న, గచ్చిబౌలి రింగ్ రోడ్ ఎక్కితే ఎయిర్పోర్ట్ లో దిగుతాం కదా, అక్కడ అంతే కదా. రింగ్ రోడ్ నేషనల్ హైవే బట్ అక్కడనే కదా. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు చక్కగా 4th ఫీచర్ సిటీ. చాలా మందికి డౌట్స్ ఉంటాయి, అవుతుందా లేదా, ఓకేనా, రింగ్ రోడ్ RRR వస్తుందా లేదా, బట్ అన్నీ వస్తాయని నమ్మాలి. నమ్మేం కాబట్టి గచ్చిబౌలి తయారైంది, నమ్మేం కాబట్టి రింగ్ రోడ్ వచ్చింది. ఇప్పుడు నమ్మాలి కాబట్టి 4th సీట్ వస్తుంది. రేవంత్ రెడ్డి వచ్చిండు, నమ్మాం కాబట్టి రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు, నమ్మాం కాబట్టి మళ్ళీ ఇంకెవరైనా వస్తారో లేదా ఈయనేం చేస్తాడు. ఎవరు వచ్చిన ప్రాజెక్ట్ లాగవు కదన్నా, అంతే, ఎవరు వచ్చిన ప్రాజెక్ట్ లాగవు కదన్నా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఎవరు వచ్చినా నడుస్తుంది కదన్నా, అట్లా. సో అది చాలా పెద్ద టాపిక్. మన రియల్ ఎస్టేట్ మాట్లాడితే ఇవాళ అయిపోదు, చాలా పెద్దది. సో ఇది తీసిద్దాం పక్కన. మీ సినిమాల సంగతి చెప్పండి. మీరు ఇటువైపు కూడా ఉన్నారు, మీరు సినిమాలు అంటే ఇంట్రెస్ట్, మీకు సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేసిండ్రు, ఇంకా ప్రొడ్యూస్ కూడా చేయబోతున్నారు. మీ అబ్బాయిని కూడా హీరోగా చేస్తున్నారు. ఆ సంగతి చెప్పండి, సినిమా సంగతి. మీకు ఎట్లా పుట్టింది వైరస్, ఎట్లా పుట్టింది సినిమాలు? అంటే వాస్తవంగా ఏంటంటే నేను 1984లో నేను వచ్చిందే సినిమా ఫీల్డ్కి. నేను చెన్నై, అక్కడ నుండి 90sలో ఇక్కడికి ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాం. బట్ అక్కడ నుంచి ఫస్ట్ అక్కడ ట్రై చేశాను. నేను ఆర్టిస్ట్గా వచ్చాను, ఆర్టిస్ట్గా వచ్చి నేను ట్రై చేశాను. అప్పట్లో సినిమాల సంఖ్య లేదు, చాలా తక్కువ, ఓకేనా, చిన్నది అప్పుడు. బట్ అక్కడ ట్రై చేసాము. అప్పుడు ఉన్న కొద్ది మంది ఆర్టిస్టులు, వాళ్ళకి అవకాశాలు ఉండడం, కొత్త వాళ్ళకి ఉండకపోవడం, దానివల్ల ఇప్పుడు చాలా పెద్దది అయిపోయింది కదన్న. ఓటీటీలు వచ్చాయి, తర్వాత వెబ్ సిరీస్లు వచ్చాయి, సినిమా విస్తీర్ణం పెరిగింది. ఈరోజు మన తెలుగు సినిమాలు ప్రపంచంలోనే ఆడుతున్నాయి పెద్ద పెద్ద కంట్రీస్లలో. కాబట్టి ఈరోజు పెరిగింది, ఆ రోజు లేవు. కాబట్టి వ్యాపారంలోకి డైవర్ట్ అయిపోయి ఇక నేను మళ్ళీ ప్రొడ్యూసింగ్ రంగంలోకి, మళ్ళీ సినిమా కాళమ్మ తల్లి అంటే ఇష్టం కాబట్టి మళ్ళీ ప్రొడ్యూసింగ్ వచ్చాను. నేను ధనుష్ది ఫస్ట్ సినిమా నాదే తెలుగులో, ప్రేమించాను నిన్నే అని చెప్పి సినిమా చేశాను. ఆడియన్స్ ప్రేమించారా? మళ్ళీ ప్రేమించారు నిన్నే. ఆడియన్స్ ప్రేమించారా? ఎవరన్నా సినిమా ఆడియన్స్ కొంచెం ప్రేమించలేదు. ఎవరు డైరెక్టర్ ఉండే దానికి? దానికి తమిళ్ కాజకిస్తాన్ అని ఆయన ప్రొడ్యూసర్ అక్కడ, ఇక్కడ నాది. ఇప్పుడు దాని తర్వాత ఒక కంటిన్యూషన్ లో ఒక డబ్బింగ్ సినిమాలు చాలా చేశాను. తర్వాత మనకు వచ్చేసి రక్షక భట్టుడు అని ఒక సినిమా చేశాం. రక్షక భట్టుడు ఆంజనేయునికి పోలీసు డ్రెస్ వేసాము అని, ఆంజనేయునికి షూ వేసామని మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కేసులు పడ్డాయి నా మీద. కాంట్రవర్సీ అయింది. నేను చేసుకోవడానికి కాదన్నా, జనరల్ గా వేసారు. ఎందుకనంటే ఆంజనేయునికి ఎలా షూ వేస్తావు, పోలీసు డ్రెస్ వేస్తావు అని అంటే దానికి క్లారిఫికేషన్ పాట పెట్టిందంట పాస్ట్ గా. అది ఇట్లా పెట్టిన అంత కాంట్రవర్సీ జరిగింది మొత్తం ప్రపంచం అంతా. మా తెలుగు వాళ్ళు ఇంకా మొత్తం ఇండియా అంతా కాంట్రవర్సీ చేసిండ్రు. ఆ తర్వాత పాట తీసేసిండ్రు. సో ఈ రకంగా సినిమా చేయడం వల్ల
మనం ఏంటంటే క్లారిఫికేషన్ ఇచ్చాం. అంటే ఒక ధైర్యం ఉన్నవాడు ఆంజనేయులు కాబట్టి మనం ఎవరైనా కూడా పోలీసు వాళ్ళు మనం వెళ్ళని చోటకు కూడా వాళ్ళు ధైర్యంగా వెళ్ళగలుగుతారు కాబట్టి మనకి ఏదైనా భయం వేస్తే ఆంజనేయ అనుకుంటాం కాబట్టి అది క్లారిఫికేషన్ ఇస్తే ఓకే. దాని తర్వాత మళ్ళీ ఆనందం అని మళ్ళీ ఇంకో మనకు మలయాళం డబ్బింగ్ చేశాం. ఆనందం ఆనందం అనేది రాలేదు. తర్వాత మనకు వచ్చేసి మీకు ఒక అమ్మాయి ప్రియా ప్రకాష్ అని చెప్పి కేరళలో ఒక అమ్మాయి కన్ను కొట్టి బాగా ఫేమస్ అయింది కదా. అది జస్ట్ ఒక కన్ను కొట్టి ఫేమస్ అయిపోతే క్లిప్ని మలయాళంలోనే హైయెస్ట్ రేట్ ఫస్ట్ టైం నేను కొన్నా. అంటే కొత్త వాళ్ళతో హైయెస్ట్ రేటు సూపర్ స్టార్ రేటు కొత్త వాళ్ళ మీద అది వైరల్ అవ్వగానే కొన్నాను. ఓకే, అది కూడా పర్వాలేదు. తెలుగులో ఆల్రెడీ చేశాను. లవర్స్ డే పెట్టాను. లవర్స్ డే. తర్వాత మనకు సత్యప్రకాష్ డైరెక్షన్ లో ఉల్లాల ఉల్లాలని సత్యప్రకాష్ ఇప్పుడు ఆయన డైరెక్షన్ లో ఉల్లాల చేశాను. ఇక నా సినిమాలలో మా సత్యన్న కూడా చాలా సినిమాలో మంచి బ్యూటిఫుల్ రోల్స్ వేసాడు. రక్షక భటుల్లో, ఉల్లాలలో. ఓకేనా, ఇలా అన్ని కూడా చేసుకుంటూ కంటిన్యూషన్ లో ఉన్నాను. మీ బాబుని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు, అది ఎట్లా దాని గురించి చెప్పండి. ఇప్పుడు బాబుని ఏంటిదనంటే మన శేఖర్ మాస్టర్ గారి దగ్గర డాన్స్, మన డాన్స్ మాస్టర్, తర్వాత సత్యానంద్ వైజాగ్ ఆయన దగ్గర యాక్టింగ్, ఇలా అంతా కూడా ట్రైన్ అప్ అయిపోయాడు. అయిపోతే ట్రైనింగ్ లో ఉన్నప్పుడే దాదాపు ఏంటంటే ఒక 50 నుంచి ఒక 100 మంది వరకు అడిగారు అంటే బాబుని ఇంట్రడ్యూస్ చేస్తామని. అయితే అప్పుడు ట్రైనింగ్ లో ఉన్నాడు అని వద్దు అన్నాను. ఒక మంచి సబ్జెక్ట్ తో చేద్దామనే దీంట్లో ఉన్నాము. బట్ ఇప్పుడు తొందరలోనే ఎంట్రీ అవుతాడు. ఇంకా రివీల్ చేయట్లేదు ఎక్కడ మేము అనేది. బట్ ఒక 2-3 సినిమాలు ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యాయి. అవన్నీ కూడా ఏంటిదనంటే అవి రివీల్ చేయకుండా ఒకటేసారి ఎంట్రీ చేద్దామనే ప్లానింగ్ లో ఉన్నాం. ఏదైనా నేను ఆర్టిస్ట్ గా సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఇంకా బాబు నుంచి అన్నా అది చూసుకుందాం అనే ఉద్దేశంతో అంతే. పెద్ద బాబుకి ఆల్రెడీ బిజినెస్ లలోకి దించుదాం అనుకున్నాము. బట్ ఇద్దరు పిల్లల్లో వాళ్ళని దించుదామనే ఉండే. ఫస్ట్ పెద్ద బాబుని దించుదాం అనుకున్నాము, కాదు రియల్ ఎస్టేట్. బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఆయన ఎంఎస్ కి అమెరికా వెళ్ళిపోయాడు. ఇక అక్కడే ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఇక చిన్న అబ్బాయికి సినిమా ఇంట్రెస్ట్ కాబట్టి ఇక మాది ఆయన రూపంలో చూసుకుందామని ఎంటర్ చేశాను. పిల్లలకి ఏది ఇంట్రెస్టో వాళ్ళని బలవంతం చేయలేదు, ఫ్రీగా పెట్టాను. అది. సో పిల్లాడు త్వరలో రాబోతున్నాడు. త్వరలో చేయబోతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఒకప్పుడు మనకు థియేటర్స్ అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉండే. అంటే అప్పుడు అన్ని కూడా సింగిల్ థియేటర్స్ ఉండడం, వాటిని ఏంటిదంటే మనకు మల్టీప్లెక్స్లు వచ్చాక ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. ఈ మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత సినిమా స్కోప్ కూడా పెరిగింది. ఇప్పుడు అందరికి కూడా థియేటర్ల ప్రాబ్లమ్స్ కూడా రావట్లేదు. ఏ సినిమా అయినా కూడా ఒక షో అన్న కూడా 2 షోలు అన్న కూడా వేస్తున్నారు. ఓటీటీ ఉంది. ఓకేనా, ఇప్పుడు అంతా కూడా సినిమాది బాగా ఫ్యాన్ పెరిగింది. ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఏంటిదనంటే ఎంత పెద్ద హీరో, ఎంత పెద్ద బడ్జెట్ అనేది కూడా చూడట్లేదు. కంటెంట్ కొత్తగా ఉందా, కంటెంట్ బాగుందా, కంటెంట్ బాగుంటే మనం కొత్త సినిమాలు బ్లాక్ బస్టర్ చేస్తున్నాం. ఇప్పుడు టాలెంట్ ఇది ఏంటిదనంటే ప్రూవ్ చేసుకోవడానికి ఒక టెక్నీషియన్ గా, ఒక డైరెక్టర్ కానీ, రైటర్ కానీ, వీళ్ళ ఒక ఆర్టిస్ట్లకు కానీ, ఇవందరికి కూడా ఒక మంచి స్కోప్లు అనేది ఇప్పుడు మంచి వాతావరణం బాగుంది. మీ రియల్ ఎస్టేట్ సంగతి కానీ ఈ వాతావరణం అయితే బాగుంది. ఓకే, సూపర్. అయితే మీ బాబు కూడా త్వరలో వస్తున్నాడు. మళ్ళీ మీరు యాక్టింగ్ ఏమైనా చేసి ఛాన్స్ లేవన్నా? నేను ఆల్రెడీ చేస్తూ ఉన్నా. అంటే ఇక ఏంటిదంటే మధ్యాహ్నం కొంచెం వదలకుండా మనకు అన్ని కూడా సినిమాలన్నీ కూడా ఇక ప్యాషన్ కాబట్టి ఆర్టిస్ట్గా మనకు నందమూరి చైతన్య కృష్ణ ఒకటి బ్రీత్ వచ్చింది. ఆ బ్రీత్ సినిమాలో నాకు ఆల్రెడీ తీసుకున్నాడు బాగా మంచి. ఇప్పుడు నా క్యారెక్టర్ కూడా మంచి హోమ్ మినిస్టర్ చేశాను. చైతన్య కృష్ణ, నందమూరి ఫ్యామిలీ, అందులో హోమ్ మినిస్టర్ చేశాను. రిలీజ్ అయింది బ్రీత్.
అందులో ఆల్రెడీ మంచి మంచి త్రోట్ క్యారెక్టర్ అది హోమ్ మినిస్టర్ చేశాను, అది కూడా బాగా ఇదైంది. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ కూడా అంటే చాలా సినిమాలు చేశాం. నేనందరి ఆలి, బ్రహ్మానందం, శివాజీ రాజా, రాజప్రసాద్ అందరితో చేశాను, చాలా సినిమాలు చేశాను. కాకపోతే ఏంటంటే నేను చేసిన సినిమాలు అవి సక్సెస్ క్యారెక్టర్ రాలేదు కాబట్టి మనం ఆర్టిస్ట్కి ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు నాకు చేసిన సినిమాలు ఉన్నాయి రిలీజ్కి. ఇప్పుడు ఎర్రచీర అని చెప్పి ఒక సినిమా ఉంది, అందులో మినిస్టర్ చేశాను, ఎర్రచీర టైటిల్. తర్వాత ఇంకొకటి వచ్చేసి జైహో రామానుజ అని చెప్పేసి అందులో ఒకటి మన గురువు గారి క్యారెక్టర్ చేశాను, రామాంజనేయులు క్యారెక్టర్. బట్ అది కూడా మంచి క్యారెక్టర్, దమ్మున్న క్యారెక్టర్. ఇంకా ఇలా చూడాలి. ఇంకా ఏంటంటే ఇప్పుడు మేము ఉన్నటువంటి స్థితిలో ఎవరిని పోయి వేషాలు అడగలేము, తెలుసు కదా, మీది ఒక రేంజ్ రేంజ్ కాబట్టి. ఓకేనా, ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారిపోయిన తర్వాత వేషాలు అడగలేము. ఇప్పుడు మనకేంటిదంటే ఎవరన్నా ఇట్లా పిలిస్తే కంపల్సరీగా వెళ్ళి చేస్తాను, ఫ్రెండ్లీగా పిలుస్తారు. ఎస్, ఇక మనకేంటి నేను వెళ్ళి మనం అడగలేము కాబట్టి అదన్నా. సో మళ్ళీ ప్రొడ్యూసింగ్ ఎప్పుడు? త్వరలోనే ఉంటుంది, చాలా భారీ బడ్జెట్లోనే ప్లాన్ చేస్తున్నాను. ఒక మెయిన్ ఒక స్టార్ హీరో ఉంటాడు, మన బాబు ఉంటాడు దాంట్లో. బాబుది వేరు, బాబుని ఆల్రెడీ అతని స్వతహాగా ఇంకా అతని డెవలప్మెంట్స్ స్వతహాగా నా ఎంట్రీ ఉండదు. బట్ ఒక స్టార్ హీరో తోటి ప్లానింగ్ ఉంది, తొందరలో మీకు అందరికి కూడా గుడ్ న్యూస్ చెప్తాను మళ్ళీ. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంత టైం ఇచ్చి మీరు టైం వేస్ట్ చేసుకొని మాట్లాడి చాలా సంతోషం. మా సత్యన్న రావడమే మాకు మంచి ఇది. ఎందుకనంటే సత్యన్న, మీరు ఆల్రెడీ మీరు ఏ క్యారెక్టర్కైనా యాంకరింగ్ అయినా మీరు ప్రాణం పోస్తారు. ఓకేనా, ఎందుకనంటే నేను చూశాను మీ టాలెంట్ ఏందో మా సినిమాలో పెద్ద క్యారెక్టర్లు కాబట్టి. బట్ భవిష్యత్ అనేది సత్యన్న చాలా ఉంటుంది. మళ్ళీ మీరు ఒక సినిమా అక్కడి నుంచి మళ్ళీ ఒక కొత్త అవతారం ఇక్కడ నుంచి మళ్ళీ దీనిలో వెళ్తున్నారు కాబట్టి ఇందులో కూడా యూట్యూబ్లో కూడా మంచి సక్సెస్ అయిపోయి మా సత్యన్న టాప్ పొజిషన్కి వెళ్ళడం అందులో గ్యారంటీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అండ్ చాలా మంచిగా అనిపించింది మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ. సో మీరు కూడా మీ ఫోర్త్ సిటీ కూడా సక్సెస్ కావాలి, మీ రేవంత్ రెడ్డి కూడా సక్సెస్ కావాలి. మీ బాబు మా రేవంత్ రెడ్డి కాదు, మా రేవంత్ రెడ్డి కాదు, మళ్ళీ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఓట్లు వేసే మన రేవంత్ రెడ్డి ఐడియాస్ కూడా బాగా సక్సెస్ కావాలని చెప్పి కోరుతూ మీ సినిమా కూడా సక్సెస్ కావాలి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సత్యన్న, థ్యాంక్ యూ.